కారంతో వాడు ఆ కామ్యకర్మలు చేసి 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 వాడు ఆ ఉత్తమ ఫలం చేత సన్మార్గంలోకి ఎప్పటికైనా వస్తాడు. అంటే ఆ రకమైన నిషిద్ధ కర్మల నుంచి బయటపడతాడు. ఈ రకంగా మొత్తం మీద ఆర్తభక్తి అర్థార్థభక్తి రెండు గౌణభక్తులై ఉన్నాయి. రెండు గౌణభక్తులై ఉన్నాయి. ఎందువల్లంటే వీరికి భగవంతుని ద్వారా తమ కష్ట నివారణ కోరికల ప్రాప్తియే ముఖ్యం, కానీ కేవలం భగవంతుడు ముఖ్యం కాదు వీడికి. అందుకే గౌణభక్తి. వీడికి ఇప్పుడు కష్టాలు వస్తాయి, ఆ కష్ట నివారణ కోరికలు, కష్ట నివారణ కలగాలి అని కోరిక అదే తప్ప డైరెక్ట్గా భగవంతుడి మీద ప్రేమ కాదు. ఎప్పుడైనా మహాత్ముని కలిశారనుకోండి, ఈ దిక్కుమాల ప్రపంచానికి మహాత్ముని ప్రేమ ఎందుకు ఉంటుంది? వాడికి 10 రూపాయలు పావులో వాడికి ఇచ్చేస్తే మనకు లక్షల కొద్ది డబ్బు వస్తుందని, వాడికి ఇంత పెడితే పిండాకుడు పెడితే మనకి ఇంకా ఆహార పానీయాలు లోటు ఉండదని. ఎవరైనా బండారాలు చేసిన ఇంకో రూపాయన ఏదైనా ఇచ్చారంటే ఏం చేస్తారు? వాళ్ళ పాపకు కూడు వీడు తింటే మనం బాగుంటామని. అంతేగాని మహాత్ముని గౌరవం ప్రేమ ఏముంటుంది? ఈ ప్రపంచంలో ఏ శాస్త్రం అయితే వేదాంతాన్ని చెప్పాయో దాన్ని పాటిస్తున్నాడు, 4వ ఆశ్రమాన్ని కాపాడుతున్నాడు, ఈ జాతిని రక్షిస్తున్నాడు, సమాజం కోసం తపస్సు చేస్తున్నాడు అనే భావం ఉంటుందా? దాంతో ఎవరు పూజిస్తారు? ఆ రకంగా ఒక మహాత్ముని గౌరవించినా లేకపోతే ఒక దేవుని చేసినా వాళ్ళకి దేవుడు ముఖ్యం కాదు, వాళ్ళ కోరికలే ముఖ్యం. వాళ్ళ కోరికలే ముఖ్యం. అందువల్ల ఇది గౌణమైంది. అందువల్ల ఇక్కడ ప్రపంచంలో 100కి 90 మంది జనులు ఈ కామ్య ఆర్త భక్తులకే వాళ్ళు అర్హులై ఉన్నారు. 100కి 90 మంది ఈ కామ్య ఆర్తభక్తులకే వాళ్ళు దీని ఉన్నారు. అందులో భగవంతుడే కావాలి, ఇంకొకటి వద్దు అనేవారు చాలా అరుదు. 90 మందిని తీసాం, 10 మంది ఉన్నారు అనుకుందాం. ఆ 10 మందిలో మళ్ళీ 2 జిజ్ఞాసు, జ్ఞాని. జిజ్ఞాస భక్తి అంటే ఏంటంటే, జిజ్ఞాస భక్తి అంటే ఏమిటి అంటే భగవత్పాదులు రాశారు, జిజ్ఞాసు భగవత్తత్వం జ్ఞాతుం ఇచ్చతి యః జిజ్ఞాసి. దగ్గరకండి. జిజ్ఞాసు భగవత్తత్వం జ్ఞాతుమిచ్చతి యః జిజ్ఞాసి అన్నాడు. అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అని ఎవరికైతే ఇష్టం ఉంటుందో అతడు జిజ్ఞాసి. ఇది గౌణభక్తి కాదు, ఇది ముఖ్య భక్తి. ఆ 2 గౌణభక్తులు. అక్కడ భగవంతుని ఉపయోగించుకోవాలి, అది ఉపయోగ కేంద్రమే, కానీ భగవంతుడు నాకు అక్కర్లేదు, ఆయన వరాలు నాకు కావాలి అనేది 2 ఆర్తి అర్థార్థి గౌణభక్తి. జిజ్ఞాసు అనేది గౌణభక్తి కాదు, ఇది ముఖ్య భక్తి. ఎందువల్లంటే ఇక్కడ భగవంతుని తెలుసుకోవాలనే కోరిక, ఇది ముఖ్య భక్తి. సాధన రూపమైన భక్తి యోగమే ఇది అయ్యింది, సాధన రూపకంగా ఉంటుంది ఇది ఈ జిజ్ఞాసు. ఈ భక్తి ఉన్నవాడి గురించి మనం తెలుసుకోవాలి, చాలా అత్యవసరం. ఈ జిజ్ఞాసు అనే భక్తి వాడి గురించి మనం తెలుసుకోవాలి. ఇతని అంతఃకరణ ఎలా ఉంటుందో తెలుసుకొని ఆ అంతఃకరణ స్థితిని పెద్దల ఉపదేశం చేత, సాధనల చేత సంపాదించాలి. ఆ జిజ్ఞాసు యొక్క అంతఃకరణ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆర్తి యొక్క అంతఃకరణ యొక్క భావాలు చెప్పాం, అర్థార్థి యొక్క అంతఃకరణ భావాలు చెప్పాం. అర్థార్థి గురించి మళ్ళా వాడి మీద ప్రేమ కొద్దీ పాపం ఆ శాస్త్ర రూపకంగా భగవంతుడు ఏం చేశాడు? ఎవరికైతే బాగా కోట్లు వస్తాయో వాడికి కళ్ళు నెత్తికి వెళ్ళిపోయి నిషిద్ధ కర్మలు చేస్తే ఆ నిషిద్ధ కర్మలు తప్పించుకోవడానికి గురించి వాడి కోసం కామ్యకర్మలు, నోములు, వ్రతాలు అన్నీ పెట్టే. దరిద్రుడు ఏం చేయగలవు? అవన్నీ చేయలేడు కదా. మళ్ళీ వాడిని తప్పించి సత్కర్మలు ఎందుకు రప్పించడానికి. ఈ 2 గౌణ భక్తులు. ఈ అర్థార్థి అనేది, ఈ యొక్క జిజ్ఞాస అనేది చాలా ముఖ్యమైన భక్తి. వీడి అంతఃకరణ ఏమిటి? వీడి స్థితి ఏమిటి అంటే పరాజ్ఞాన నిష్ట, పరాభక్తి స్థిరముగా నిలవడానికి ప్రయత్నం చేసేవాడే జిజ్ఞాసు. ఆ పరాభక్తి, దాని నిష్ట, దాని గురించి తెలుసుకోవాలి, అది ఎలా పొందాలి, దాని గురించి గురువుల దగ్గరికి వెళ్ళడం, దాని గురించి విచారించడం, దాన్ని పొందాలని తహతహలాడటం ఏదైతే ఉన్నదో అది జిజ్ఞాసు యొక్క అంతఃకరణ. కర్మలు, ఉపాసనలు, యోగ సాధనలు వీటి చేత పొందేవి
పొందదగిన సకల ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనిత్యాలని తెలుసుకున్నాడు పాప ఆ జిజ్ఞాసు. వాడు అవన్నీ అనిత్యమని తెలుసుకున్నాడు. అందులో వాటితో వాడు పని లేదు. అందరూ గుళ్ళకి వెళ్తాను, మీరు గుళ్ళకి వెళ్ళంటారా? నేనేమో పుస్తకం ఏదో చూస్తాను, బృహదారణ్యమో లేకపోతే ఇంకోటి చూస్తాను, లేకపోతే గురుగారి దగ్గరికి వెళ్తాను, ఆశ్రమానికి వెళ్తాను, అక్కడ స్వామివారి దగ్గర కడిగి కూర్చుంటాను అని ఈ రకమైన డైవర్షన్లో వాడుంటాడు. గుళ్ళు గోపురాలు ఇంకా సంబంధించిన ఏవైతే ఉన్నా అర్థార్థికి సంబంధించిన ఆ భావాలు వాడికి లేవు. వాడు అంతఃకరణలో ముఖ్యమైన భగవంతుడు తెలుసుకోవాలని డైరెక్ట్గా ఆ భావం ఉంది. అందువల్ల వాడు ఆ రకంగా ఉంటాడు. ఇందువల్ల మిగతా ఇవన్నీ వీళ్ళు చేస్తున్నవన్నీ అనిత్యాలని వివేకంతో ఉన్నాడు. ఈ లోకపు భోగాలైతే వాని వైపు కన్నెత్తి కూడా ఈ లోకంలో ఉన్న భోగాలు ఏమాత్రం చూడడానికి ఇష్టపడ్డు. జిజ్ఞాసు అనేవాడు బయట ఉన్న భోగాలు చూడడానికి ఏమాత్రం ఇష్టపడ్డు. అది టైం వేస్ట్ అనుకుంటాడు. ఈ రోజుకి కూడా కొంతమంది పిల్లల్లో, ఇప్పుడు మా మూర్తి లాంటి వాడు ఉన్నా అనుకోండి, అతనికి ఎన్నో అవకాశాలు, అబ్బాయికి ఎన్నో అవకాశాలు తప్పుదోవ పట్టడానికి, కానీ అతనికి ఏ విషయాన్ని పట్టదు. అతనికి ఏది ఇందులో ఛానల్లో దేనిలో పనిచేస్తున్నామో దాని విషయమే. ఇట చెబితే మొత్తం వేదాంతం అర్థమైపోయింది అతనికి. ఈ రకంగా వాళ్ళకి కొంతమందికి పూర్వజన్మ సుకృతమో పుణ్యమో ఏంటే కానీ ఎన్ని రకాల అట్రాక్షన్ ఉన్నా వాళ్ళు దాని యందు మనసు పెట్టుకోరు. కొంతమందికి దాన్ని కంట్రోల్ చేయడమే పెద్ద భూతం అయిపోతుంది. దేశాన్ని వదిలేయాలి, కాలాన్ని వదిలేయాలి, ప్రపంచాన్ని వదిలేయాలి, ఎక్కడో తాగుడిపోవాలనుకుంటారు. కానీ కొంతమంది హైలీ ఎడ్యుకేటెడ్లో కొంతమంది అన్నీ ఉన్నప్పటికీ, కంప్యూటరు, ల్యాప్టాపు, నెట్, గెట్టు అన్నీ ఉన్నప్పటికీ నాలెడ్జ్ కోసమే దాన్ని ఉపయోగించుకుంటారు. మిగతా వాళ్ళంతా బూతు కోసం ఎదుర్కొంటారు. వాడు బయట ఉన్న తప్పుడు వ్యవహారమే కాకుండా నెట్లో కూడా తప్పుడు వ్యవహారం చూసి దాంట్లో రమిద్దాం అనుకుంటాడు. కానీ కొంతమంది నెట్ ఇలాంటివన్నీ తెలిసినా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు అవి పక్కనగా పెట్టి గ్లోబులో ఈ ప్రపంచంలో ఇంకా ఎంతంత విజ్ఞానం ఉందో అనుకుంటారు. అంటే ఈ రకంగా కొంతమంది భోగాల వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇందువల్ల నిత్య అనిత్య వివేకం వాళ్ళకు ఉంది. నిత్యము అనిత్యం అనే వివేకం ఉంది. ఇదంతా అనిత్యమని వివేకం ఉంది. నిత్యం కోసం జిజ్ఞాసుగా ఉన్నాడు. నిత్యం అంటే ఆత్మ లేదా బ్రహ్మము, లేకపోతే ఏమిటా ఏదో ఒక వస్తువు, నిత్యమైన వస్తువు ఉండాలి, దాని గురించి అన్వేషణ. ఇది జిజ్ఞాసు చేస్తున్న పని. కామ్య అర్థార్థి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ గౌణభక్తులు ఆయా ఫలాలు యందు ఆసక్తితో ఉంటారు. దాని గురించే భగవంతుడిని ఆశ్రయించి ఉంటారు. వీడికి వాడికి అంత డిఫరెన్స్ ఉంది. అయితే ఈ జిజ్ఞాస భక్తి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు భగవంతుడి యొక్క తత్వం యందే ఆసక్తితో ఉంటాడు. భగవంతుడి యొక్క తత్వం యందే ఆసక్తితో ఉంటాడు. దానినే తెలుసుకోవడానికి ఆశ్రయిస్తూ ఉంటాడు. అదే భగవద్గీత. అందుకే భగవద్గీత 7:1 అయంతు యోగి మామేవ ఆశ్రయం ప్రతిపద్యంతే హిత్వా అన్యత్ సాధనానంతరం మయ్యేవ ఆసక్తమనః భవతి అని ఈ రకంగా ఈ 7:1 మనం చెప్పుకున్నాం. అయంతు యోగి, ఈ యోగి అయితే, యోగి ఎవరు? జిజ్ఞాసి యోగి. యోగి ఎవరైతే ఉన్నాడో ఆ యోగి అయితే మామేవ ఆశ్రయం, పాపం నన్ను తెలుసుకోవాలి, నా గురించే తెలుసుకోవాలని నన్నే ఆశ్రయించి ఉన్నాడు. అలాంటి వాడు ప్రతిపద్యతే హిత్వా, ఆ రకం నన్నే ఆశ్రయంగా పెట్టుకుని ఉన్నాడు. అలాంటి వాడు ప్రతిపద్యతే హిత్వే అన్యత్ సాధనానంతరం, అన్ని సాధనాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అన్నీ నా యందే వదిలిపెట్టి నన్నే శరణ పొంది, నేనే బాబు ఆ దారి నువ్వే చూపించు, ఆ గురువు నన్ను నువ్వే చూపించు, ఆ గురువును కూడా నీ రూపంలోనే చూస్తాను, ఆ గురువులో తప్పులు చూడను, ఆ గురువు ఏం చేశాడో నేను చూడను, గురువుని నీ రూపంలో చూస్తాను, నీలాగే చూస్తాను, ఆ గురువు ఏదో నాకు చూపించు అని అన్ని యొక్క సాధనలు ఆయన యందు పెట్టి ఆ ఆసక్తి మనస్కుడై, ఆసక్తి అంటే ఏదైనా యందు ఆశ లేకుండా ఆ రకంగా ఉండి అని ఆచార్యులు శంకరాచార్యులు వారు ఈ రకంగా జిజ్ఞాసు ఈ రకంగా ఉంటాడని 7:1 ఈ రకంగా చూపించాడు. అందువల్ల గౌణభక్తి కంటే ఈ జిజ్ఞాస భక్తి అనేది చాలా గొప్పవాడని, ఆ 2 గౌణభక్తుల కంటే ఈ జిజ్ఞాసు గొప్పవాడు, చాలా గొప్పవాడని శంకరాచార్యులు వారు జిజ్ఞాసుకు కావలసిన సాధనలు ఈ 18 అధ్యాయాల్లో చాలా 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 చోట్ల ఎక్కువగా చెప్పారు. 4:39
4:39లో శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ నిగ్రహము ఆ జిజ్ఞాసుకు చెప్పింది. ప్రేమ. అందుకే భగవద్గీతలో జిజ్ఞాసు కోసం ఇన్ని రకాల ప్రేమతోటి తల్లి తొడ మీద కూర్చోబెట్టుకుని కొడుక్కి పాలిస్తున్నట్టుగా అంతలాగా ఈ భగవద్గీత అంతా కూడా జిజ్ఞాసు కోసం పూర్తిగా దిగి 4:39లో శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పింది. ఎందుకంటే చేయగలడు కాబట్టి. ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఆర్తి, అర్థార్తి, అది గౌణభక్తి. ముఖ్య భక్తి ఉన్న వాడికే చెప్పింది. అందులో 6:47లో సర్వాత్ముడైన అందరికీ ఆత్మ అయిన వాసుదేవుడే, అతనే అక్కడ ఆత్మస్వరూపముని అందే అంతఃకరణం శ్రద్ధతో స్థిరంగా నిలుపుకునే సాధన అక్కడ పూర్తిగా ఆత్మ ఆ యొక్క అంతఃకరణం ఏ రకంగా శ్రద్ధతో అక్కడ ఆత్మ సంస్థం మనకృత్వ నకించి చింతయేతను వస్తుంది కదా, అది 6:47లో చూపించాడు కదా. అది జిజ్ఞాసుకే చెప్పాడు. జ్ఞానికి చెప్తాడా? జ్ఞాని ఉంటే జ్ఞాని, పూర్తిగా ఆత్మ సంస్థంలో ఉండిపోయాడు కాబట్టి జ్ఞాని. అందులో అది ఉంటే నీకు ఇంక ఏ చింత ఉండదని జిజ్ఞాసుకి చూపించాడు. 7:1లో ఆసక్తి, ఆశ్రయము రెండూ భగవంతుడే ఉన్నాడని చెప్పాడు. 7:1లో ఈ 7 అధ్యాయాలు భూమిరాపు అనలో వాయు అని పరా అపరా ప్రకృతిలో చెప్పినప్పుడు ఆ రకంగా చెప్పాడు. 9వ అధ్యాయంలో 13, 14, 15లో దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో 13, 14, 15 అధ్యాయాలు ఏవైతే 9వ అధ్యాయంలో 13, 14, 15 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దైవీ గుణాలు ఆశ్రయించి ఎప్పుడు భగవంతుడిని శరణ పొందుతారో, భక్తితో ఇంద్రియ పొందుతారో అలాంటి వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క శరణు చేత ఇంద్రియ నిగ్రహము, సమము, దమము, దయ, అహింసాదులతో కూడి ఆత్మజ్ఞానానికి ప్రయత్నం ఎలా చేయాలో అక్కడ చూపించాడు. 13వ అధ్యాయంలో అమానిత్వాది గుణాలు చూపించాడు. అలాగే 16వ అధ్యాయంలో దైవీ సంపత్తును చూపించాడు. 15, 17, 18లో చెప్పిన సత్వగుణ ధర్మాలు సంపాదించడం ఎలాగో ఇక్కడ 15, 17, 18లో చూపించాడు. 17 అధ్యాయం 18 అధ్యాయం అదే 15, 17, 18 ఈ 16 అధ్యాయాలు 15, 17, 18 చూపించాడు. సూత్ర భాష్యంలో 1:1:1లో ఇక్కడ సాధన చతుష్టయం గురించి చెప్పాడు. సాధన చతుష్టయం గురించి, సాధన చతుష్టయం ఉన్నవాడే బ్రహ్మజ్ఞానికి అధికారి అని ఇన్ని రకాలుగా జిజ్ఞాసు గురించి శృతిమాత కిందకి దిగి వాడిని ప్రేమించి వాడికి ఇన్ని రకాలుగా చూపించింది. అందులో ఇవన్నీ జిజ్ఞాస భక్తి లక్షణాలు. అందులో జిజ్ఞాస అంటే భగవంతుడు పరవశించిపోతాడు. ఎందుకంటే రేపు పొద్దున్న నేను వాడు ఒకటి అయిపోతాం. రాబోయే కాలంలో నెక్స్ట్ టర్మ్లో వాడు నేను ఒకటి అయిపోతాం కాబట్టి నాకు దగ్గర బంధువు. మిగతా వాళ్ళు నాకు కాదని కాదు, వాళ్ళు నాకు ఇష్టలే, కానీ వాళ్ళు అర్థార్థి, ఆర్థి, గౌణభక్తుడు. వాళ్ళు నన్ను ప్రేమించటం లేదు, వస్తువును ప్రేమిస్తున్నారు. వీళ్ళు నన్నే ప్రేమిస్తున్నారు. జిజ్ఞాసుగా ఉన్నాడు, రేపు నన్నే పొందుతాడు, జ్ఞాని అయిపోయాడు అని చెప్పబోతున్నాడు. అది ఇంతవరకు అయింది. ఇక్కడ మరి జ్ఞాననిష్ట చెప్పాలి కదా, జ్ఞాననిష్ట ఒకటి చెప్పాలి. ఇప్పుడు పరాభక్తి లేక జ్ఞాననిష్ట రూప పరాభక్తి. పరాభక్తి అన్నా జ్ఞాననిష్ట అన్నా ఒకటే. భగవద్గీతలో పరాభక్తి అని వాడుతూ ఉంటాడు, దాన్నే భక్తి యోగంలో విశేషంగా చెప్పాడు. పరాభక్తి అన్నా జ్ఞాననిష్ట అన్నా ఒకటే. జ్ఞాననిష్ట రాగానే ఇప్పుడు ఈశ్వర క్షేత్రజ్ఞుల యొక్క భేదం ఏదైతే ఉందో అది పూర్తిగా సంపూర్ణంగా తొలగిపోతుంది. జ్ఞాననిష్ట అంటే ఇక్కడ ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు అనే భేదం పూర్తిగా తొలగిపోవడమే జ్ఞాననిష్ట. క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒకటేని. క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు అంతవరకు క్షేత్రజ్ఞుడు ఎవరు? జీవుడు. క్షేత్రజ్ఞయో జ్ఞానం ఏతజ్ఞానం మతం మమ, వాడు ఈశ్వరుడు. అంతవరకు ఈ రెండిటికి వేరనుకున్నాం. జీవుడికి, క్షేత్రం అనే దేహేంద్రియాదుడికి రెండిటికి ఆ ఈశ్వరుడు వేరనుకున్నాం. కానీ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఆ జ్ఞాననిష్టలో ఉన్నవాడికి ఏ ఈశ్వరుడు అయితే ఉన్నాడో ఆ ఈశ్వరుడు ఈ జీవుడే, ఈ క్షేత్రజ్ఞుడని తెలుసుకున్నాడు. ఆ అభేదాన్ని పూర్తిగా, ఆ భేదాన్ని పూర్తిగా సంపూర్ణంగా తొలగించుకున్నాడు. ఇది 4వదైన పరాభక్తి, జ్ఞాననిష్ట. అద్వితీయ ఆత్మయందు అనుభవపూర్వకంగా ఎవడైతే నిలుస్తాడో దానినే ఇక్కడ పరాభక్తి అని ఇక్కడ చూపించాడు. ఇక్కడ భగవంతుడు భక్తుడు అని భేదం వీడికి ఉండదు. భగవంతుడు భక్తుడు అని భేదం ఉండదు. వాళ్ళకి భక్తుడు వచ్చినా భగవంతుడు వచ్చాడని అనుకుంటారు. భగవంతుడు భక్తుడు అని భేదం ఉండదు.
అందువల్ల నేను భక్తుడిని భగవంతుడిని ఆరాధిస్తున్నానని ఆ భేదం ఉండదు. తానే భగవంతుడి యొక్క తత్వంగా జ్ఞాని అయిపోయాడు. ఆ రకంగా అయిపోయాడు. కేవలం అద్వితీయుడైన భగవంతుడే అనగా భక్తిని నిజస్వరూపం మాత్రమే అయ్యి ఉంటాడు. ఇంతవరకు ఆయన భక్తిగా శ్రవణ మననాదులతో ఆయన్ని ప్రయత్నం చేశాడు. నిధిధ్యాసనతోటి ఆరోగ్యంలో పూర్తిగా పూర్ణమైపోయింది. ఇంకా వాడికి భక్తి అనేది కోల్పోయాడు. భగవంతుడే తానని తెలుసుకున్నాడు. ఈ రకంగా భగవంతుడిగా మిగిలిపోయాడు. ఈ రకంగా ఈ భక్తి చేయవలసింది కాదు. ఈ జ్ఞాని యొక్క భక్తి అది చెయ్యవలసింది కాదు. మరేమిటది? సహజంగా నిత్యము ఉండే భక్తి అయ్యి ఉంటాడు. అందుకని రోజు పొద్దున్న లేచేసరికి ఒక్కసారి ఆవృత్తి చేసుకునేది కాదు. దీన్ని నెమరవేసుకునేది కాదు. వినగా దాని గురించి బాగా శ్రవణం చేయగా ఆ నిధిధ్యాసంతో పాటు వాడు నిత్యం ఆవిడ సహజమైపోయాడు. అంతేగాని ఆవృత్తి కాదు ఈ భక్తి చేయవలసింది. భక్తి అంటే జ్ఞానం అనేది వాడికి ఆవృత్తి కాదు జ్ఞానికి. ఎందువల్ల వాడు జ్ఞానే అయిపోయాడు. ఇంకా జ్ఞానానికి ఆవృత్తి ఉంది. అందువల్ల సామాన్య జనులు మాయావసులు అవడం చేత వీళ్ళ తత్వాన్ని గ్రహించలేరు. ఈ తత్వాన్ని వాళ్ళు గ్రహించలేరు. అందులో అసూయభావం ఏదైతే ఉందో దాన్ని ఆశ్రయించిన దుష్కృతులు మాయను జయించుట వాళ్ళ అసంభవం. వాళ్ళు మాయని జయించలేరు. కానీ ఎవరు పరమాత్మే ఆ యొక్క ఆత్మస్వరూపమే అది తెలియాలి, తెలుసుకోవాలని ఎవరికైతే కావాలని తహతాలు ఆడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రము ఆ తత్వాన్ని తప్పక తెలుసుకుంటారు, దానినే పొందుతారు. ఎందువల్లంటే దానికి పరమాత్మ హ్యాండ్ ఇస్తాడు, అంటే చెయ్యి ఇస్తాడు. హ్యాండ్ ఇచ్చిడు, చెయ్యి ఊతమిస్తాడు. ఈ రకంగా జిజ్ఞాసుకు ఊతమిస్తాడు. ఊతమిచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి శ్రీరాములు కావించుకుని ఏకత్వాన్ని పొందినట్టుగా ఒక్కసారి ఆలింగనం ఏకత్వం చేసుకుంటాడు. అందులో జిజ్ఞాసు నుంచి ఆయన స్వతంత్రంగా ముందుకు రావడం మొదలవుతుంది. జిజ్ఞాసు కానంత వరకు దూరంగా ఉండి అంటూ ఉంటాడు అర్థార్థికి. అందువల్ల భగవంతుడి వైపు తిరిగి సుకృతాలను 4 వర్గాలుగా ఈ రకంగా విభజించింది. సుకృతాన్ని 4 రకాలుగా విభజించింది. అందుకని సుకృతం అంటే అనేక రకాలుగా, సుకృతం అంటే పుణ్యం అనేక రకాలుగా ఫలిస్తూ ఉంటుంది. కానీ ప్రగాఢమైన ఆ ఎసెన్స్ సూక్ష్మంగా ఆలోచిస్తే 4 రకాలుగానే ఫలిస్తుంది అని ఈ రకంగా ఆర్తి, అర్థార్థుడు, జిజ్ఞాసు, జ్ఞాని అనేవాళ్ళు ఈ రకంగా చెప్పబడింది. నెక్స్ట్ శ్లోకం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః తేషాం చతుర్నాం మధ్యే జ్ఞాని తత్వవిత్వాద్ నిత్యయుక్తో భవతి ఏకభక్తి చ అన్యస్య భజనీయస్య అదర్శనాత్ అతః స ఏకభక్తి. ఆ నలుగురిలో చతుర్నాం మధ్య ఆ నలుగురిలో జ్ఞాని ఎవడైతే ఉన్నాడో, తత్వాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని ఎవడైతే ఉన్నాడో అలాంటి జ్ఞాని తత్వవిత్వత్వాత్ నిత్యయుక్త. తత్వాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి నా యొక్క స్వరూపాన్ని, యథార్థాన్ని తెలుసుకున్నవాడు. ఇంతవరకు నన్ను డూప్లికేట్గా, మాయావిగా తెలుసుకున్నారు అందరూ. అర్థార్థి వీడు ఫలాలు ఇచ్చేవాడు తప్ప వీడు ఎందుకు ఇంకో ఉపయోగం లేదు మనకి అని డూప్లికేట్ రూపాన్ని చూశారు. రక్తమాంసములతో కూడుకున్న, సప్తధాతువులతో కూడుకున్న కండరాలు, నరాలు, బొజ్జ, బొడ్డు, కళ్ళు, ముక్కు, చెవి, వీటితో కూడుకున్న కాళ్ళు, కళ్ళు అన్నీ వాటితో కూడుకునే ఆ ఉపాధినే వాళ్ళు చూశారు. ఈ ఆత్మజ్ఞాని నిజంగా ఆ ఉపాధిని చూడలేదు, యథార్థ జ్ఞానాన్ని చూశాడు. నా హృదయంలో ఉన్న అంతరాత్మని చూశాడు. ఆ ఆత్మ తన స్వరూపమే అనుకున్నాడు. ఈ రకంగా యథార్థాన్ని తెలుసుకున్న జ్ఞాని ఎవడైతే ఉన్నాడో వాడు ఎప్పుడు నాయందే సదా నిత్యయుక్తా భవతి ఏకీ భక్తి. ఎప్పుడు ఎల్లప్పుడూ నాయందే స్థితుడై నిత్యభక్తుడై ఈ రకంగా ఉండడం చేత అన్యస్య భజనీయస్య నిత్యభక్తుడై ఏకభక్తితో కూడుకుని ఉన్నాడు. అన్యస్య భజనీయస్య అంటే అన్యభక్తి వాడికి ఇంకా లేదు. ఇంకా దేని యందు? వస్తువుని యందు కానీ, ఇంద్రియాల యందు కానీ, మనస్సు యందు కానీ
అది అర్థం. అన్యభక్తి అంటే వేరే దేవుడి మీద భక్తి లేదని కాదు. ఇక్కడ ఇంద్రియాల యందు భక్తి లేదు, విషయాల యందు భక్తి లేదు, మనసు యందు భక్తి లేదు, బుద్ధి యందు భక్తి లేదు, దేని యందు భక్తి లేదు. అన్నీ కూడా మిథ్యా అని తెలిసిపోయింది. ఇంద్రియాలకి దేవుళ్ళు ఎవరు? అచ్చికి దేవుడు ఎవరు? సూర్యుడు కదా. గాలికి దేవుడు ఎవరు? వాయువు. అలాగా నీటికి దేవుడు ఎవరు? జలానికి వరుణుడు. ఇలాగా ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు, ఇంద్రియాధిష్టాన దేవతలు, విషయాలు, విషయాన్ని సృష్టించే ఆ హిరణ్యగర్భుడు, అలాగే మనసుని ఆడిస్తున్న ఆ మానసమైన దేవుడు మానసాదేవి, ఇవేవైతే ఉన్నాయో ఆ దేవతలతో పాటు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి సర్వాన్ని వదిలి కేవలము ఆత్మనే ఏకభక్తితో కూడుకున్నవాడు, ఈ అన్యభక్తి లేనివాడు. అలాంటి చూడకపోవడం చేత అలాంటి వాడు ఏకభక్తితో కూడుకున్నవాడు. అలాంటి వాడు విశిష్యతే, వాడు చాలా గొప్పవాడు. విశేషం ఆధిక్యం ఆపద్యతే అతిరిచ్యతే ఇత్యర్థః. ఇక్కడ కేవల భక్తి, అనన్యభక్తి నాయందే కలవాడి ఉన్నాడని ఇక్కడ చెప్పాడు. అందువలన అనన్యభక్తుడు, ఆ జ్ఞాని ఎవడైతే ఉన్నాడో వాడు విశిష్యతే అంటే శ్రేష్ఠుడు అని ఇక్కడ భావించబడతాడని, ఇతర ముగ్గురుల కంటే ఇక్కడ విశిష్యత అని చెప్పాడు. విశిష్యత అని ఎందుకు పదం వాడంటే ఆ ముగ్గురి కంటే వీడు విశేషం, వాడు విశేషం అంటే ఇక్కడి నుంచి ఇలా చెప్తున్నాడు. ఓకే అని విశేషం అని చెప్తున్నాడు. అంటే జ్ఞాని అంటే కర్మయోగము, ధ్యానయోగము, భక్తి యోగము వీటి యొక్క పరమ ఫలాన్ని పూర్తిగా పొందినవాడు. ఆ మూడు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క జ్ఞానం చేత అంత ఫలితం వస్తుంది. ఈ శ్లోకం అందుకే జ్ఞానాన్ని ఒక యజ్ఞంగా, తపస్సుగా, పవిత్రమైనదిగా గీతాశాస్త్రం మరీ 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 జ్ఞానాన్నే స్తుతిస్తూ ఉంటుంది. జ్ఞానమే పరమావిధి గీతాశాస్త్రం అని ఇక్కడ అర్థం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.